అట్లా ఉంటే ఇక 25న కాంగ్రెస్కు జీవన్ రెడ్డి రాజీనామా. మరి 25న కాంగ్రెస్కు రాజీనామా చేస్తే ఏ పార్టీ ఆప్షన్ అంటే 100% బీఆర్ఎస్ పార్టీ ఆప్షన్. ఇప్పటికే జీవన్ రెడ్డి బీఆర్ఎస్ నేతలతో చర్చలు జరిపినట్టుగా కొన్ని వార్తలు వస్తున్నాయి. ఆల్రెడీ వాళ్ళ కోడలైనటువంటి చరిష్మా రెడ్డికి బీఆర్ఎస్ పార్టీ ఒక బంపర్ ఆఫర్ కూడా ఇచ్చినట్టుగా తెలుస్తున్నది. ఆయనకు పార్టీలో క్రియాశీలకమైనటువంటి పదవితో పాటు వాళ్ళ కూతురు కూడా ఎమ్మెల్యే టికెట్ ఇచ్చేందుకు వాళ్ళ కోడలు చరిష్మా రెడ్డికి కూడా ఈ యొక్క టికెట్ ఇచ్చేందుకు సుముఖంగా ఉన్నట్టుగా బీఆర్ఎస్ పార్టీ అంగీకారం తెలిపింది. దీనికి కేసీఆర్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అందుకని చెప్పేసి నిన్న దుద్దిల్ల శ్రీధర్ బాబు వీళ్ళందరూ వచ్చినా కానీ ఆయనే నో మోర్, దీంట్లో ఒప్పుకునేది లేదు, నేను ఆ నిర్ణయం తీసుకున్నా, నేను ఆల్రెడీ అయిపోయింది, చేయి దాటిపోయింది, నేను ఎన్నిసార్లు కూడా నేను అధిష్టానానికి ఫిర్యాదు చేసిన, గాంధీ భవన్లో ఫిర్యాదు చేసిన, ప్రజాభవన్కి వచ్చి మాట్లాడిన, మీనాక్షి నటరాజన్తో కంప్లైంట్ చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా నా యొక్క ఫిర్యాదుని మీరు పట్టించుకోకపోగా ఇంకా అధిక మొత్తంలో అక్కడ ఉన్నటువంటి పార్టీ ఫిరాయింపుకు పాల్పడి బీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్లోకి వచ్చినటువంటి వ్యక్తికే ప్రయారిటీ ఇస్తున్నారు, ఆయనతో మీ పార్టీ నడుపుకోండి, రామ్ మీ పార్టీకి అని చెప్పేసి ఆయన తేల్చేయడం జరిగింది నిన్ననే. సో 25న కాంగ్రెస్కు జీవన్ రెడ్డి రాజీనామా. ఆ కార్యక్రమం కోసం జగిత్యాలలో ఓ ఫంక్షన్ హాల్ కూడా బుకింగ్ చేసిందట. మాజీ మంత్రులు దుద్దిల్లా, అడ్లూరి జరిపిన చర్చలు విఫలం, ఎవరొచ్చి మాట్లాడినా తగ్గేదే లేదంటూ జీవన్ రెడ్డి ఆయన కూడా చెప్తా ఉన్నాడు. నిన్న సన్నిహితుల ద్వారా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత సన్నిహితుల ద్వారా కూడా ఆయనే చెప్పినట్టుగా తెలుస్తూ ఉన్నది. అది వచ్చిండు మాట్లాడిన అంతే తప్పించి, మాటల వరకు పరిమితం తప్పించి, నేను ఏదైతే నిర్ణయం తీసుకున్నానో ఆ నిర్ణయానికి నేను కట్టుబడే ఉంటాను, నాతో పాటు మీరు కూడా అనుచర వర్గాన్ని కూడా రావాలని చెప్పేసి నిన్న కోరినట్టుగా తెలుస్తూ ఉంది. ఫంక్షన్ హాల్ కూడా బుక్ చేసిండు దీనికోసమే. రాజీనామాను చేసి పెద్ద ఎత్తున కూడా ఆయనే వివిధ సంబంధించినటువంటి ఆయనతోటి గతంలో పనిచేసినటువంటి వ్యక్తులు కావచ్చు, ఇంకా ఆయనతో మిత్రులు కావచ్చు, వీళ్ళందరి సమక్షంలోనే ఆయన ఈ యొక్క నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేయాలన్నటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. 25ని ఆయన రాజీనామా చేసి 25 సాయంత్రమే మరి ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన భవనం ఏదైతే ఉందో హైదరాబాద్లో మరి ఆయనే పార్టీ కండువ కూడా బీఆర్ఎస్ది కప్పుకునేటువంటి అవకాశం కనబడతా ఉంది. ఎవరొచ్చి మాట్లాడినా తగ్గేదే లేదు, అనుచరులు కార్యకర్తలతో జీవన్ రెడ్డి సీఎం దృష్టికి తీసుకెళ్తామని చెప్పేసి మంత్రులు చెప్తా ఉన్నారు. ఆల్రెడీ అది కూడా అయిపోయింది, సీఎం దృష్టిలో ఉన్నది. అసలు ఒకానొక సందర్భంలో మున్సిపల్ ఎన్నికల సందర్భంలో ఆయన చేసినటువంటి అడావిడి నేపథ్యంలో, అంటే ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉండి కాంగ్రెస్ పార్టీకి బీఫామ్లు తీసుకున్నటువంటి వ్యక్తులను ఓడించాలని చెప్పేసి ప్రచారం చేసింది ఆయన. అంటే ఇండిపెండెంట్ వ్యక్తులను మీరు గెలిపించండి అని. దానికి కూడా కారణాలు ఉన్నాయి. ఎందుకంటే మొదటి నుంచి కూడా కష్టపడుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కాదని అప్పుడప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చినటువంటి వ్యక్తులకు ఏ విధంగా టికెట్లు ఇస్తారు, భుజాలు కాయలు కాసేలాగా జెండాను మోసినటువంటి వ్యక్తులకి మీరు టికెట్లు ఇవ్వకుండా ఇలా ఎవరికో టికెట్లు ఇచ్చి ఇలా పార్టీ కోసం పనిచేసినటువంటి వ్యక్తులని వాళ్ళకు అన్యాయం చేస్తున్నారు అన్నటువంటి భావనతో జీవన్ రెడ్డి ఉన్నాడు. జీవన్ రెడ్డి అడిగినటువంటి దాంట్లో కూడా నీతి ఉన్నది, న్యాయం కూడా ఉన్నది. కానీ పార్టీకి కావాల్సింది అది కాదు కదా. పార్టీకి కావాల్సింది ఇప్పుడు ఏంది, పైసలు ఉన్నోళ్ళు కావాలి, పైసలు ఉన్నోళ్ళే కావాలి. పార్టీ కోసం పనిచేసినటువంటి వాళ్ళు ఏముండదు. మాటల వరకు బాగా చెప్పవచ్చు, మా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మనోళ్ళకే ఇస్తాం, మనలోకి 10 సంవత్సరాలుగా అన్యాయం జరిగింది, అన్నిటికీ ఓర్చుకున్నారు అని చెప్పేసి చెప్తారు. కానీ అధికారంలోకి వచ్చి ఇప్పుడు ఏమైంది, డాక్టర్స్ ఆడున్నటువంటి సంజయ్ ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యేగా, ఆయన పార్టీ మారిలోకి వచ్చిన తర్వాత ఎక్కువగా మున్సిపాలిటీలో జరిగినటువంటి ఎన్నికల్లో మొన్న బీఫామ్లు అన్నీ కూడా మెజార్టీగా 75% అక్కడ మున్సిపాలిటీలో టికెట్లన్నీ కూడా బీఫామ్లన్నీ కూడా ఆయన చేతుల మించే పంపిణీ జరగడం జరిగింది, ఆయన అనుచరులకే ఇచ్చుకోవడం జరిగింది. కాబట్టి నా ప్రయారిటీ లేకపోయినట్టయితే ఏ విధంగా ఉంటుందన్నటువంటి ఒక అలక ఆయన దగ్గర బాగా కనబడ్డది. అంతకు ముందు నుంచి కూడా అది అవుతుంది. సో ఆ సందర్భంలోనే కాంగ్రెస్ పార్టీ ఈయన పైన చర్యలు తీసుకునేందుకు కూడా సిద్ధపడ్డది. ఎందుకంటే పార్టీలో ఉంటూ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడు. ఆయనతో మీనాక్షి నటరాజన్ మాట్లాడింది, రేవంత్ రెడ్డి మాట్లాడింది, ఎవరైనా మాట్లాడింది. ఇలా దుద్దిల్ల శ్రీధర్ బాబు అండ్ అడ్లూరు లక్ష్మణే కాదు, ఆయన మీనాక్షి నటరాజన్ మాట్లాడినా, రేవంత్ రెడ్డి మాట్లాడినా ఆయన అదే విధమైనటువంటి నిర్ణయాన్ని చెప్పినట్టుగా తెలుస్తూ ఉన్నది. కాంగ్రెస్కు మాజీ మంత్రి జీవన్ రెడ్డి రాజీనామా చేసేందుకు ముహూర్తం దాదాపు ఖరారైనట్లు తెలుస్తుంది. ఈ నెల 25న అనుచరులతో కలిసి ఆయన రాజీనామా చేయనున్నట్లు సమాచారం. ఈ అంశంపై జగిత్యాల జిల్లా కేంద్రంలో ఓ ఫంక్షన్ హాల్లో పలు నియోజకవర్గాల నాయకులు కార్యకర్తలతో ఆయన చర్చించినట్లు తెలుస్తుంది. జీవన్ రెడ్డితో పాటు ఆయన అనుచర వర్గం మొత్తం మూకుమ్మడిగా రాజీనామాలు చేయనున్నట్లు తెలుస్తుంది. అనుచరులు కార్యకర్తలతో మరోమారు చర్చించిన అనంతరం భవిష్యత్తు కార్యాచరణపై ప్రకటన చేసే అవకాశం ఉందని సమాచారం. రాజీనామా కార్యక్రమం నిర్వహించడానికి ఇప్పటికే జగిత్యాలలో ఓ ఫంక్షన్ హాల్ను కూడా బుక్ చేసినట్లు ప్రచారం అయితే జరుగుతుంది. మరి ఎంత అయితే ఉన్నది, ఫంక్షన్ హాల్ను బుక్ చేసి కార్యకర్తలతో మాట్లాడి ఆయా నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆయా మండలంలో ఉన్నటువంటి ఆయనకున్నటువంటి అనుచర వర్గంతో మీటింగ్ పెట్టి ఫంక్షన్ హాల్ బుక్ చేసిందంటే అది 100% అయిపోయేది. జీవన్ రెడ్డిగా కాంగ్రెస్ పార్టీలో ఉండనన్నట్టుగా తెలుస్తూ ఉన్నది. జీవన్ రెడ్డితో మంత్రులు చర్చలు.
పార్టీలో తనకు సరైన గౌరవం దక్కడం లేదని తీవ్ర అసంతృప్తితో ఉన్న జీవన్ రెడ్డిని బుజ్జగించేందుకు మంత్రులు దుద్దిల శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రయత్నించారు. చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డితో కలిసి శనివారం వారు జగిత్యాలలోని జీవన్ రెడ్డి నివాసానికి వెళ్లి ఆయనతో మాట్లాడారు. తొందరపడి ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని కోరారు. అయితే అవమానాలు ఎదుర్కొంటూ పార్టీలో కొనసాగలేనని జీవన్ రెడ్డి స్పష్టం చేసినట్లు సమాచారం. తనతో మాట్లాడేందుకు వచ్చినందుకు మంత్రులకు కృతజ్ఞతలు తెలిపిన ఆయన చివరకు సారీ శ్రీధర్, లక్ష్మణ్ అని సమావేశాన్ని ముగించినట్టు తెలిసింది. ఈ భేటీ అనంతరం మంత్రులు మీడియాతో మాట్లాడుతూ జీవన్ రెడ్డి అభిప్రాయాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. పార్టీలో జీవన్ రెడ్డికి సముచితమైనటువంటి స్థానం కల్పిస్తామని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సిడబ్ల్యూసీ సభ్యుడు వంశీచంద్ర రెడ్డి తదితరులు జీవన్ రెడ్డితో ఇప్పటికే మాట్లాడినట్టు వెల్లడించారు. అభివృద్ధి కోసమే బీఆర్ఎస్కు చెందినటువంటి 10 మంది ఎమ్మెల్యేలు ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నారని వారు తెలపడం జరిగింది. వాళ్ళు కూడా ఎవరు వచ్చినటువంటి వాళ్ళు, పార్టీ ఎవరు కూడా మారలేదు, కేవలం వాళ్ళు అభివృద్ధి కోసం, వాళ్ళ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవడం కోసం వచ్చినటువంటి వాళ్ళే అంటూ నిన్న వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. వాళ్ళు చెప్పడం ఎన్నైనా చెప్తారు. ఇప్పుడు సరే ఏదైపోయినప్పటికీ కూడా ఇప్పుడు గుడ మహిపాల్ రెడ్డి ఉన్నాడు ఇక్కడ పటాన్చెరు, ఆయన పార్టీ మారలేదా? ఇప్పుడు ఆయన వ్యవహారం నడతలేదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ప్రయారిటీ ఉండట్లేదా? గద్వాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే బాలకృష్ణమోహన్ రెడ్డి, అక్కడ సరిత తిరుపతి నడుస్తుందా, ఇక్కడ బాలకృష్ణమోహన్ రెడ్డి నడుస్తుందా? అంటే పార్టీ మారినటువంటి వ్యక్తులకి అక్కడ వాళ్ళకే ప్రయారిటీ ఉంటుంది. వాళ్ళు ఏదో పార్టీ డెవలప్మెంట్ కోసం వచ్చిన మీ సంబంధించినటువంటి పార్టీ కార్యకలాపాల్లో వాళ్ళు పాల్గొనట్లేదా? అఫీషియల్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు కదా. ఆలోచనను మార్చుకునేదే లేదట. తనతో ఎవరు మాట్లాడినా పార్టీకి రాజీనామా చేయాలన్న ఆలోచనను మార్చుకునే అవకాశమే లేదని జీవన్ రెడ్డి స్పష్టం చేశారు. మంత్రులు కలిసి వెళ్ళిన తర్వాత ఆయన తన అనుచరులు, కార్యకర్తలతో ఈ అంశంపై ముచ్చటించారు. ఎవరొచ్చి మాట్లాడినా తగ్గేదే లేదని తేల్చి చెప్పారు. రాజకీయ పరిణామాలపై నేడు అంటే ఇవాళ పూర్తి వివరాలు వెల్లడిస్తారని తెలిపారు. దేవుడు శాసించాడు, మానవుడు అనుసరిస్తాడంటూ కార్యకర్తల కేరింతల మధ్య స్పష్టం చేశాడు. దేవుడు శాసించాడు, నేను పాటిస్తానని చెప్పేసి నేను అనుసరిస్తాను, మానవుడు అనుసరిస్తాడన్నటువంటి కోణంలో ఆయన కూడా మాట్లాడుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తుండ్రు. ఇవాళ మరి పూర్తి వివరాలు, ఆయన పార్టీ మారాలనుకుంటున్నాడా, లేకపోతే నిర్ణయం వాయిదా వేస్తాడా, లేకపోతే ఇంకా సంప్రదింపులు జరుగుతున్నాయా, భవిష్యత్తు కార్యాచరణ పైన ఇవాళ ప్రెస్ మీట్ ద్వారా ఇంకా తెలియజేసేటువంటి అవకాశం అయితే కనబడతా ఉన్నది. సో నిన్న వాళ్ళు ఎవరైతే మంత్రులు ఇద్దరి మధ్యలోనే సారీ అడ్లూరి అండ్ సారీ శ్రీధర్ అని చెప్పిందంటే వాళ్ళ యొక్క విజ్ఞప్తిని సైతం కూడా జీవన్ రెడ్డి తిరస్కరించినట్టుగానే స్పష్టంగా దీన్ని బట్టి చూస్తే అర్థమవుతుంది. చూడాలి మరి ఆయన ఇవాళ ప్రెస్ మీట్ ద్వారా ఏం చెప్పబోతా ఉన్నాడు అనేది కూడా కొంత ఆసక్తి అయితే ఉన్నది.